హాయ్ అండి. వెల్కమ్ టు కథల మాలిక ఛానల్. ఈరోజు మనం వినబోయే స్టోరీ 'తెంచుకుంటే తెగిపోతుందా ఓ నా ఇష్ట సఖి' పార్ట్ 6. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి తెలియజేయండి, లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? కేశవ సరస్వతిని తీసుకొని అదే ఊరిలో కాపురం పెట్టాడు. ఊరంతా సరస్వతిని తిట్టిన వాళ్ళే కానీ తిట్టని వాళ్ళంటూ లేరు. కేశవ లాంటి భర్త కావాలి అని కోరుకున్న ఆడవాళ్ళు కూడా ఇప్పుడు అతన్ని చూస్తే అసహ్యించుకుంటున్నారు. ఆనిముత్యాల్లాంటి పిల్లలు చక్కటి భార్యని మోసం చేసినందుకు ఇష్టపడడం లేదు అతన్ని చూస్తే. సుగుణ తన పిల్లలతో పాటు అన్న కూతురు జానకిని కూడా చదివిస్తూ వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటూ ఉంది. పిల్లలని, వ్యవసాయాన్ని చూసుకోవడానికి ఆమెకు వీలు కావడం లేదు. ఆమె మంచితనానికి ఊళ్ళో వాళ్ళందరూ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుగానే ఉంటారు. అలా అని ఆమె ఇతరుల మీద ఆధారపడే మనస్తత్వం కాదు. తన కూతురు లక్ష్మిని చంకనేసుకొని పని వాళ్ళతో పనులు చేపిస్తూ ఆమె కూడా పొలం పనులు చేసుకుంటూ ఉంది. లక్ష్మి చిన్న పాప కావడంతో సుగుణతో పాటు ఎండలో వానలో తడిసిపోతూ ఉంది. పొలం దగ్గర చాలా కష్టమైన పనులు ఉంటాయి. కానీ సుగుణ మగవారితో సమానంగా పనులు చేసేది. కేశవాకి అప్పుడప్పుడు సుగుణని చూస్తే జాలి వేసేది. ఆమెకు సాయం చేయాలి అనుకునేవాడు. కానీ సరస్వతి అందుకు ఒప్పుకునేది కాదు. కనీసం తన కూతురు లక్ష్మిని దగ్గరికి తీసుకొని ప్రేమ పంచాలి అని సుగుణ పొలంలోకి వెళ్ళేవాడు. భర్తని చూసి సుగుణ ఏమీ అనలేదు. కానీ సరస్వతి ఊరుకోలేదు. అటువైపుకు ఎందుకు వెళ్ళావు? నా మీద ప్రేమ తగ్గిందా? అది ఏమందో మాకో పెట్టి మళ్ళీ మిమ్మల్ని దాని వైపుకు తిప్పుకోవాలని చూస్తుందా అని నానా మాటలు అనేసింది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీకంటూ ఒక కుటుంబం ఉంది. నన్ను, నా పిల్లల్ని ఇలా బ్రతకనివ్వండి. అందరితో మాటలు పడాలని నేనేమీ చేతకాని దాన్ని కాదు. నా దగ్గరికి రాకండి. మీ పరువుని కాపాడుకోండి అని సుగుణ మర్యాదగా చెప్పింది. నా పిల్లల దగ్గరికి నేను వస్తున్నాను. ఆపడానికి నువ్వెవరు అని కేశవ అన్నాడు. సుగుణ ఏమీ మాట్లాడలేదు. అక్కడ పనిచేసే వాళ్ళందరూ అతనిపై కోపాన్ని చూపించారు. ఓహో, నీ పిల్లలా? ఈరోజు గుర్తుకు వచ్చిందా ఆ పిల్లలు నీ పిల్లలే అని? భార్య పిల్లల గురించి ఆలోచించే వాడివే అయితే ఆ సరస్వతిని పెళ్లి చేసుకునేవాడివే కాదు. ఒంటరి ఆడది, పిల్లలను చూసుకుంటూ వ్యవసాయం చేస్తుంది. ఎందుకని ఆమెను ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు? నీ భార్య లేనిపోని గొడవలు చేస్తుంది. ఇక్కడి నుండి వెళ్ళవయ్యా అని అందరూ అనేసరికి కేశవకి అవమానంగా అనిపించింది. కేశవ పొలం పనులకని పని వాళ్ళని పిలిస్తే ఎవ్వరూ అతని దగ్గరికి పని చేయడానికి వెళ్ళడం లేదు. అతనికి పని వాళ్ళు లేకుండా వ్యవసాయం చేయడం చాలా ఇబ్బందిగా అయిపోయింది. సరస్వతి కనీసం పొలం వైపు కూడా రాదు. ఒక్కడే కష్టపడుతూ ఉన్నాడు. ఇటు చూస్తే సుగుణకి అన్ని పనులు తెలుసు కాబట్టి మంచి లాభాల్లో వ్యవసాయం చేస్తూ పని వాళ్లకు ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూ వాళ్ళతో సన్నిహితంగా ఉంటుంది. సరస్వతి, మన దగ్గరికి పనివాళ్ళు ఎవ్వరూ రావడం లేదు. కనీసం నువ్వైనా వచ్చి సహాయం చేయొచ్చు కదా నాకు అని కేశవ అన్నాడు. ఏంటి, నేను ఎండలో వచ్చి పనులు చేయాలా? నా వల్ల కాదు. అయినా మన దగ్గరికి పనివాళ్ళు ఎందుకు రావడం లేదో తెలుసా? అక్కడ నీ మొదటి భార్య అందరితో నవ్వుతూ సరదాగా ఉంటుంది. ఆడ మగ అని తేడా లేకుండా ఎప్పుడు ఎవరితో ఏ అవసరం పడుతుందో అని అందరినీ తన గుప్పెట్లో ఉంచుకుంది. అందుకే ఒంటరి ఆడదే అయినా వ్యవసాయం చేయగలుగుతుంది. రాత్రి పగలు అని తేడా లేకుండా దాని అందం చూసి ఈ ఊరి మగవాళ్ళందరూ దాని ఇంటి చుట్టే తిరుగుతారు అని సరస్వతి అనగానే కేశవాకి కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావే? సుగుణ గురించి తప్పుగా మాట్లాడకు అని కోపగించుకున్నాడు. అబ్బో, కోపం వచ్చింది. ఉన్నది ఉన్నట్లు అన్నాను. అసలు పంచాయతీలో భర్తని వదులుకోమని చెప్పగానే ఒప్పేసుకుంది. ఎవరైనా అలా చేస్తారా? నా భర్త నాకే కావాలి అని గొడవ గొడవ చేస్తారు. కానీ నీ మొదటి పిల్లం ఏం చేసింది? అవసరం లేదు అని పేపర్ మీద రాసి మరీ ఇచ్చింది. తనకి అంత ధైర్యం ఎక్కడిది అని సరస్వతి మాట పూర్తి కాకముందే కేశవ చెంపచెల్లు అనిపించేశాడు. తనతో నేను కాపురం చేశాను.
సుగుణ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. లేనిపోని తనతో నేను నేను కాపురం చేశాను. సుగుణ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. లేనిపోని నిందలు వేయాలని చూడకు. నిన్ను వదిలేసి నాకు పుట్టిన నా కూతురుని తీసుకొని సుగుణ దగ్గరికే వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పగానే సరస్వతికి చాలా కోపం వచ్చింది. వీళ్ళిద్దరూ విడిపోయినా కూడా వీడు ఇంకా దాన్నే మనసులో పెట్టుకున్నాడు. నాతో కలిసే ఉంటున్నాడు, కానీ ధ్యాసంతా దాని మీదనే ఉంది. నిజంగానే నన్ను వదిలేసి మళ్ళీ దాని దగ్గరికే వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు అని బాగా ఆలోచించింది. అలా జరిగితే మళ్ళీ నేను ఒంటరిదాన్ని అయిపోతాను అని ఆడవాళ్ళు ఉపయోగించే ఆఖరి అస్త్రాన్ని ఉపయోగించేసింది. కేశవ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. పిల్లలిద్దరిని తీసుకొని ఒక గదిలోకి వెళ్ళింది. నేను నా పిల్లలు చనిపోతాము, మేము చచ్చాక నువ్వు హాయిగా సుగుణ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పింది. సరస్వతి మొండిది, ఏదైనా అనుకుంది అంటే అది ఖచ్చితంగా చేసేస్తుంది. కేశవ భయపడిపోయాడు. సరు, వద్దు, అలాంటి పిచ్చి పనులు చేయకు అని ఎంతగానో బ్రతిమాలుకొని, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఇంకెప్పుడు సుగుణ గురించి నీ ముందల మాట్లాడను, అసలు తన గురించే నేను ఆలోచించను అని మాట ఇచ్చాడు. అప్పటి నుండి కేశవ కనీసం పిల్లల వైపు కూడా చూడకుండా సరస్వతి చెప్పినట్టుగా ఆమె చేతిలో ఒక కీలు బొమ్మలా మారిపోయాడు. పగలంతా పొలం పనులు చేసి అలసిపోయేవాడు. ఒకప్పుడు సుగుణ చూపించే ప్రేమను ఇప్పుడు సరస్వతి చూపించే ప్రేమలో చాలా తేడా ఉంది. అది తలుచుకొని కేశవ సుగుణకి అన్యాయం చేశాను అంటూ లోపలే కుమిలిపోతూ రోజు తాగుడుకు అలవాటు పడిపోయాడు. ఒకరోజు సరస్వతి అనుకోకుండా పొలం దగ్గరికి వెళ్ళింది. అదే సమయంలో కేశవ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అది చూసిన సుగుణ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళింది. కాస్త మంచినీళ్ళు తాగించింది. ఏమైంది, ఎందుకు ఇలా కళ్ళు తిరిగి పడిపోయారు, ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు అని సుగుణ బక్క చిక్కిపోయి ఉన్న భర్తని చూసి అడిగింది. ఎంతైనా ఒకప్పుడు ఎంతగానో ప్రేమించుకున్న భార్యాభర్తలు కదా. అతన్ని అలా చూసి సుగుణ తట్టుకోలేకపోయింది. సుగుణని చూడగానే కేశవకి దుఃఖం ఆగలేదు. ఆమెని పట్టుకొని ఏడ్చేశాడు. ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెడతావా అని అడిగాడు. సుగుణ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కోసమని తెచ్చుకున్న బాక్స్ని తెచ్చి అతనికి తినిపించింది. అదంతా చూసిన సరస్వతి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పోగు చేసింది. ఆ రోజు పంచాయతీలో ఏం చెప్పింది, భర్త అవసరం లేదు అని అందరి ముందే కాగితం మీద సంతకం చేసి ఇచ్చింది కదా, మరి ఇప్పుడు ఏం చేస్తుంది? అంతగా నీకు మగాడి అవసరం ఉంటే నీ దగ్గర ఉన్న వాళ్ళలో ఎవరినైనా ఒకరిని కోరిక తీర్చమంటే సరిపోతుంది కదా, నా మొగుడే దొరికాడా అని సరస్వతి చండాలంగా మాట్లాడేసరికి సుగుణ తట్టుకోలేకపోయింది. సరస్వతి అప్పటి వరకు ఎన్ని మాటలు అన్నా సహించింది. కానీ ఇప్పుడు తన వ్యక్తిత్వాన్నే అవమానించేసరికి సుగుణ సరస్వతి చెంపలు వాయించేసింది. అది చూసిన వాళ్ళందరూ నవ్వుకున్నారు. సరస్వతికి తగిన శాస్త్రే జరిగింది అని నవ్వుకున్నారు. సుగుణమ్మ ఎలాంటిదో మాకు బాగా తెలుసు, తన మీద లేనిపోని నిందలు వేయకు, అందరూ నీలా బరి తెగించి ఉండరు. సుగుణమ్మ మమ్మల్ని పని వాళ్ళలా చూడదు, తన సొంత మనుషుల్లా చూసుకుంటుంది. ఇంకెప్పుడు ఆమె గురించి తప్పుగా మాట్లాడకు, మేము ఊరుకోము అని అందరూ గట్టిగానే బుద్ధి చెప్పారు. సుగుణ చేసే మంచి పనుల వల్ల ఆ ఊరికి ప్రెసిడెంట్ అయ్యింది. పిల్లల చదువు కోసం ఆ ఊరిలో ప్రభుత్వ పాఠశాలని ఏర్పాటు చేసింది. బస్సు సౌకర్యాలని, ఒక చిన్న హాస్పిటల్ని కూడా కట్టించింది. సుగుణ ఇప్పుడు ఆ ఊరికి గుడి లేని దేవత. కాలం గడుస్తున్న కొద్దీ పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారు. సరస్వతి చండాలమైన బుద్ధి వల్ల ఆమె కూతురు కొడుకు కూడా అలాగే తయారయ్యారు. చిన్నప్పటి నుండి దాసు సుగుణ పిల్లలని ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉండేవాడు. సరోజ కూడా లక్ష్మిని బాగా ఏడిపించేది. నీకు నాన్న లేడు, మా నాన్న మీకు నాన్న కాదు అంటూ ఆ చిన్న పిల్ల కూడా తల్లిలాగే ప్రవర్తించేది. సుగుణ ఎంత ధైర్యవంతురాలో, ఆమెకు పుట్టిన పిల్లల్లో పెద్దవాడు రాఘవ, ఆఖరిగా పుట్టిన లక్ష్మి చాలా అమాయకులు. ఎవరికి ఎదురు చెప్పరు, మెతక మనుషులు. వారి బాధని కూడా ఎవరికీ చెప్పుకోలేరు. కానీ మధ్యలో పుట్టిన లక్ష్మణ్, భరత్ అమాయకులు కాదు, చాలా తెలివైన వాళ్ళు. సుగుణని మించిన తెలివితేటలతో పుట్టారు. అందుకే అన్నయ్యని చెల్లెల్ని ఎవరైనా ఏమైనా అన్నారే అనుకో, వాళ్ళకి వీళ్ళిద్దరి చేతిలో ఉంటుంది ఇక తడాక.
జానకి లక్ష్మి కంటే పెద్దది, కానీ మగపిల్లల కంటే చిన్నదే కాబట్టి అందరినీ బావా బావా అనే పిలిచేది. లక్ష్మి ఎంత అమాయకురాలో జానకి కూడా అంతే అమాయకురాలు. ఎవరైనా ఏమైనా అంటే వీళ్ళిద్దరూ జంట పక్షుల్లా ఒక మూలన కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు చదువుకున్న స్కూల్లోనే సరస్వతి పిల్లలు కూడా చదువుకున్నారు. ఏంటే, వాళ్ళు ముగ్గురే నీకు బావలా? నేను కూడా నీకు బావనే. నన్ను బావ అని పిలువు. నిన్ను పెళ్లి చేసుకునేది నేనే అని దాసు ఎప్పుడూ జానకిని ఏడిపిస్తూ ఉండేవాడు. ఇప్పుడు తోకలా ఆమె వెంటపడి సతాయించేవాడు. ఒకరోజైతే మరీ మితిమీరిపోయాడు. చిన్న వయసులోనే జానకి చెయ్యి పట్టుకొని మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా అని అడిగేశాడు. జానకి భయపడిపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మిని పట్టుకొని ఏడ్చేసింది. విషయం తెలిసిన భరత్ లక్ష్మణులు దాసుని కింద పడేసి మరీ కొట్టారు. రాఘవ వాళ్ళని విడిపించాడు. అమ్మా అమ్మా, అన్నయ్యని ఒంటరి వాడిని చేసి ఆ ముగ్గురు అన్నదమ్ములు కింద పడేసి మరీ కొట్టారు అని సరోజ లేనిపోని కట్టుకథలు చెప్పింది. వామ్మో వామ్మో, నా ఒక్క కొడుకుని నీ కొడుకులు నువ్వు చంపేయాలని చూస్తున్నారు అని సరస్వతి కేశవతో చెప్పి ఏడుపు మొదలుపెట్టింది. కేశవ బాగా తాగేసి పిల్లల దగ్గరికి వెళ్ళి ఎందుకు వాడిని కొట్టారు అని పెద్ద కొడుకు రాఘవపై చెయ్యి చేసుకున్నాడు. ఎదిగిన పిల్లల మీద చెయ్యి ఎత్తడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అసలు వాడేం చేశాడో అడిగారా? అసలు నా పిల్లలను కొట్టడానికి మీకు ఏం హక్కుంది? వాళ్ళ ఆలన పాలన మీరు ఎప్పుడైనా చూశారా అని సుగుణ భర్తని నిలదీసి అడిగింది. వాళ్ళు గొడవ పడడం, రాఘవని తండ్రి కొట్టడం చూసి లక్ష్మి చాలా భయపడిపోయింది. నాకు ఎలాంటి హక్కు లేదా అని కేశవ సుగుణపై కూడా చెయ్యెత్తాడు. అంతే, ఆ క్షణమే ముగ్గురు పిల్లలు కేశవపైకి తిరగబడ్డారు. అతన్ని అక్కడి నుండి పంపించేశారు. ఇంకేముంది, సరస్వతి మళ్ళీ లేనిపోని కట్టుకథలు చెప్పింది. పిల్లలపై కూడా ద్వేషాన్ని పెంచింది. ఇప్పుడు కేశవ పూర్తిగా మారిపోయాడు. సుగుణ మీద, ఆమెకు పుట్టిన పిల్లల మీద ఆవగించేంత ప్రేమ కూడా లేదు అతనికి. జానకి పెద్ద మనిషి అయ్యింది. తనకి పట్టు వస్త్రాలు కట్టించి ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టింది. ఆ తర్వాత లక్ష్మి కూడా పెద్ద మనిషి అయ్యింది. సుగుణ మళ్ళీ ఊరందరినీ పిలిచి వేడుక జరిపించింది. కానీ చెన్నకేశవులు తండ్రిగా లక్ష్మి సంతోషంలో పాలు పంచుకోలేదు. కానీ సరస్వతి కూతురి ఫంక్షన్ మాత్రం ఎంతో ఘనంగా జరిపించాడు. స్కూల్ చదువులు అయిపోయాయి. ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలి. జానకి ఇప్పుడు ఎంతో అందంగా ఉంది. దాసు ఎప్పుడు ఆమెను తినేసే చూపులతో చూస్తూ మాటలతో ఇబ్బంది పెట్టేవాడు. ఇంట్లో చెప్తే మళ్ళీ గొడవలు జరుగుతాయి అని జానకి ఎవ్వరికీ చెప్పలేదు దాసు గురించి. ఒకరోజు కాలేజీకి వచ్చేటప్పుడు దాసు జానకిని పక్కకి తీసుకొని వెళ్ళి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించబోయాడు. అది చూసిన రాఘవ మొదటిసారి కోపం తెచ్చుకున్నాడు. సైలెంట్గా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? చాలా సంతోషంగా అనిపిస్తేనే గట్టిగా నవ్వుతారు. అలాగే కట్టలు తెంచుకునే కోపం వస్తేనే ఇతరులపై కోపాన్ని చూపిస్తారు. అని వాళ్ళ ప్రేమని తట్టుకోలేము, కోపాన్ని తట్టుకోలేము. రాఘవ కొట్టిన దెబ్బలు దాసు జీవితంలో మర్చిపోకూడదు అన్నట్టుగా కొట్టాడు. దాసు అక్కడి నుండి పారిపోయాడు. జానకి రాఘవిని పట్టుకొని ఏడ్చేసింది. అమ్మా, జానకిని నేనే కదా పెళ్లి చేసుకున్నది. తనకి ఇక చదువు అవసరమా? ఇంట్లోనే ఉంటుంది అని రాఘవ తల్లితో అన్నాడు. ఆ మాట విని సుగుణ నవ్వుకుంది. అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోయారా? జానకి, నీకు చదువుకోవాలని లేదా అమ్మా అని అడిగింది. జానకి భయపడిపోయింది. పిల్లలు ముగ్గురు జరిగింది మొత్తం చెప్పారు. మంచి పని చేశావు రాఘవ అని తల్లి కొడుకుని మెచ్చుకుంది. కానీ దాసు లాంటి వాళ్ళకు భయపడి ఇంట్లోనే ఉంటే మనం పిరికి వాళ్ళలా తయారవుతాము. జానకికి చదువంటే ఇష్టం, చదువుకో. నువ్వు తోడుగా ఉన్నావు, మీ తమ్ముళ్ళు ఉన్నారు. మీకేంటి భయం? మీ జోలికి ఎవరు వచ్చినా మీ ముగ్గురు కలిసి ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని సుగుణ ధైర్యాన్ని ఇచ్చింది. కొడుకుని కొట్టినందుకు సరస్వతి ఈసారి భర్తని వాళ్ళపైకి ఉసుగొలపలేదు. బాగా ఆలోచించింది. పొగరిని అణచాలి అనుకుంది. తాత ముత్తాతల ఇంట్లో సుగుణ రాజ్యం ఏలుతుంది అని, ఆ ఇల్లు దానికి బాగా కలిసి వచ్చింది అని, ఆ ఇంటిని సొంతం చేసుకోవాలి అని ఇంటిపై కన్ను వేసింది. ఆ ఇంటిపై పూర్తి హక్కు, అధికారం నీకే ఉంది. ఆ ఇంట్లో మనమే ఉండాలి అని కేశవకు చెప్పింది. ఇప్పుడు కేశవ కూడా సుగుణపై కోపంగా ఉన్నాడు. భార్య కోరికను తీర్చే భర్తలా
కేశవ పంచాయతీ పెట్టించి ఆ ఇల్లు నాకే కావాలి అని చెప్పాడు. సుగుణ అందుకు ఒప్పుకోలేదు. ఊరిలో ఉండే పెద్ద మనుషులు కూడా సుగుణ వైపే మాట్లాడారు. ఏంటమ్మా సరస్వతి, అప్పుడు ఇల్లు మాకు అవసరం లేదు, తనకే ఇచ్చేయండి అని చెప్పారు కదా, మళ్ళీ ఇలా మాట మారుస్తున్నారు ఎందుకు అని అడిగారు. అవును, అప్పుడు ఆ ఇంటి విలువ ఏంటో మాకు తెలియలేదు, కానీ ఇప్పుడు రోజు మా ఆయనకి కలలో వాళ్ళ అమ్మా నాన్నలు వస్తున్నారంట. తాత ముత్తాతల ఇల్లు, నువ్వే ఆ ఇంట్లో ఉండాలి అని చెప్పారంట. నా భర్త ఆరోగ్యం ఇప్పుడు బాగాలేదు, ఆ ఇంట్లో ఉంటే ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది అని ఒక పూజారి కూడా చెప్పాడు. నా భర్త ప్రాణాలు కాపాడడం కోసమే ఆ ఇల్లు కావాలి అని అడుగుతున్నాను. ఓ అవునా, మరి ఆ ఇంటిని ఇప్పుడు నీకు ఇచ్చేస్తే మరి కేశవాని సుగుణతో ఉండడానికి ఒప్పుకుంటావా అని వాళ్ళు అడిగారు. ఓహో, అంటే ఇంటికి బదులు మొగుడు కావాలా? పిల్లలు పెద్దగా అయ్యారు, ఈ వయసులో కూడా ఆవిడకు మొగుడు పిచ్చిపోలేదా అని సరస్వతి అందరి ముందు అన్నది. సుగుణ కళ్ళెర్ర చేయగానే తల దించుకొని మౌనంగా ఉంది. ఆ ఇంటిని ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు, కానీ వీళ్లకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. నా పిల్లలపై వీళ్ళ నీడ కూడా పడకూడదు. ఆ ఇంటిని వీళ్ళకే ఇచ్చేస్తాను, కానీ ఇంటిని కూల్చే ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చింది. ఆ ఇంటిని చూస్తూ ఆ రాత్రంతా నిద్రపోకుండా ఎన్నో జ్ఞాపకాలని అక్కడే వదిలేసి తెల్లవారుజామునే ఇంటిని వదిలేసి పొలం దగ్గర ఉన్న గుడిసెలోకి వెళ్ళింది. అయ్యో అయ్యో, ఈ ఊరికి ప్రెసిడెంట్ అయ్యి మీరు గుడిసెలో ఉండడం ఏంటమ్మా, పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో ఉండండమ్మా అని చాలామంది బ్రతిమాలారు. కానీ సుగుణ ఎవరి మాట వినలేదు. పిల్లలు చాలా మంచివాళ్ళు, తల్లి చెబితే వింటారు, పెద్దలకు గౌరవం ఇస్తారు, వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని సుగుణ కోరిక. ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బంతా తీసింది. పొలంలోనే ఒక పెద్ద బంగ్లాని ఏర్పాటు చేసింది. రాఘవ, లక్ష్మణ్, భరత్ చదువుకుంటూనే తల్లికి వ్యవసాయంలో సహాయం చేసేవాళ్ళు. లక్ష్మీ, జానకి ఇంటి పనులు చూస్తూ ఎంతో రుచిగా వంటలు చేసి పెట్టేవాళ్ళు. రాజు ఎక్కడ ఉన్నా రాజే అన్నట్టు సుగుణమ్మ ఇప్పుడు పిల్లలతో చాలా సంతోషంగా ఉంది. ఇల్లు మారినా తలరాతలు మారుతుందా? సరస్వతి నోటి పుణ్యమా అని చెన్నకేశవ పూర్తిగా తాకుడుకు అలవాటు పడిపోయాడు. ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి శరీరంలో శక్తి లేదు, ఏ పని చేయలేకపోతున్నాడు. దాసు ఒక తిరుగుబోతులా తయారయ్యాడు. ఇక సరోజ సంగతి చెప్పనక్కర్లేదు. వయసుకు వచ్చినప్పటి నుండి అందాన్ని చేసుకొని మురిసిపోతూ ఆకాశానికి నిచ్చెన వేసేది. రాఘవ, జానకి ఒకే ఇంట్లో ఉంటారు, కానీ జానకి ఎప్పుడూ రాఘవతో మాట్లాడదు, సిగ్గుపడుతూ ఉంటుంది. రాఘవ కూడా అంతే. అప్పుడెప్పుడో దాసుని కొట్టినప్పుడు జానకిని ముట్టుకున్నాడు. అదే వాళ్ళిద్దరి తొలి స్పర్శ. అప్పుడే ఇద్దరు మనసులో ప్రేమ పెంచుకున్నారు. జీవితాంతం నాతోనే ఉంటుంది కదా అని రాఘవ జానకికి ఎప్పుడూ తన ప్రేమ గురించి చెప్పలేదు. జానకి సిగ్గు బిడియంతో రాఘవ ముందుకు వెళ్ళలేకపోయేది. కానీ కళ్ళతోనే ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్ళు. వీళ్ళ ప్రేమ చూసి లక్ష్మణ్, భరత్ తల కొట్టుకునేవాళ్ళు. దాసుకి జానకిపై విపరీతమైన కోరిక ఉండేది. ప్రేమ, పైశాచికత్వం ఏంటో పేరు పెట్టలేము. సుభద్రమ్మ ఊరిలో ఇప్పుడు చాలా పలుకుబడితో ఉంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు. ఊరిలో గుడి లేదు అని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది. గుడి ప్రారంభోత్సవ పనుల్లో సుగుణ కుటుంబం మొత్తం లీనమై ఉంది. స్వామివారి కళ్యాణోత్సవానికి సుగుణమ్మ సిటీలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళని ఆహ్వానించింది. సుగుణ వయసులో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేదో ఇప్పుడు తన కూతురు లక్ష్మి అంతకు మించిన అందంతో ఉంది. లక్ష్మి ఎప్పుడైనా పట్టు పరికిణీ వేసుకొని అలా బయటికి వెళితే చాలు, ఆమెకు దిష్టి తగిలేది. అంత కుందనపు బొమ్మలా ఉంటుంది. మరి స్వామివారి కళ్యాణం రోజు సుగుణ జానకి, లక్ష్మిలకి చీర కట్టించి బంగారం పెట్టింది. వాళ్ళిద్దరినీ చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. రాఘవ జానకిని చూస్తూ అలా ఉండిపోయాడు. అతని చూపులు గుచ్చుకొని జానకి తెగ సిగ్గుపడిపోయింది. అమ్మా అమ్మా, ఒక్కసారి అన్నయ్యని చూడు, ఎలా చూసుకుంటున్నారో. వీళ్ళిద్దరికీ ఈరోజే పెళ్లి చేస్తే బాగుంటుందేమో. పెళ్లి చేసినప్పుడు అయినా సరే నోరు తెరిచి మాట్లాడుకుంటారో లేదో అని అన్నదమ్ములు ఆట పట్టిస్తూ అన్నారు. ఒరేయ్ ఊరుకొండిరా, వాళ్ళది నిజంగా జానకి రాముల ప్రేమనే. అవునవును, మూగి ప్రేమ. మళ్ళీ నవ్వేసుకున్నారు.
సరే కానీ లేట్ అవుతుంది పదండి అని సుగుణ అన్నది. భరత్, లక్ష్మణ్ కావాలనే జానకిని, రాఘవాన్ని వదిలేసి అమ్మని, చెల్లెల్ని తీసుకొని కారులో గుడికి బయలుదేరి వెళ్ళారు. జానకి ఎంతో అందంగా ఉంటుంది. చీరలో ఇంకా అద్భుతంగా ఉంది. మొదటిసారి ఇద్దరూ కలిసి బయటికి వెళుతున్నారు. అది కూడా గుడికి. ఇంట్లో మరో కారు ఉంది కానీ అన్నదమ్ములు కావాలనే కార్ కీస్ దాచేశారు. అతను అలా జానకి వైపు చూస్తూ బైక్ వైపు చూసి నీకు ఓకేనా అని అడిగాడు. ఆమె తల అటు ఇటు ఊపుతూ మీతో కారు నడక రావడానికి కూడా నేను ఇష్టపడతాను అని సిగ్గుపడుతూ చిన్నగా చెప్పింది. అతనికి జానకి మాటలు చాలా బాగా అనిపించింది. ఆ క్షణం జానకిని దగ్గరికి తీసుకోవాలి, ఆమెని ముద్దు పెట్టుకోవాలి అనిపించింది. కానీ పెళ్లికి ముందు ఆమెని తాకడం తప్పు అని అనుకున్నాడు. బావా వెళ్దామా అని జానకి ముద్దుగా పిలిచేసరికి అతను ఇక ఆగలేకపోయాడు. అటు ఇటు చూసి జానకిని గట్టిగా కౌగిలించుకున్నాడు. అతను అలా చేసేసరికి జానకికి గుండె వేగం పెరిగిపోయింది. ఆమె ఇబ్బందిని గమనించి జానకిని వదిలేసి నుదిటిపై ముద్దు పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. నా ఊహ వచ్చినప్పటి నుండి నువ్వు నన్ను తాకడం ఇది రెండోసారి. మొదటి స్పర్శకే మన ఇద్దరికి పెళ్లి జరిగినట్టుగా నేను ఊహించుకున్నాను. ఇప్పుడు ఈ స్పర్శతో పూర్తిగా నేను నీ సొంతమైపోయాను అని జానకి చెప్పగానే రాఘవ సంతోషించాడు. అమ్మతో మాట్లాడతాను. అమ్మ లక్ష్మి పెళ్ళి అయ్యే వరకు ఆగమని చెబుతుందో ఏమో. అప్పటి వరకు నేను ఓపిక పట్టాల్సిందే. కానీ ప్లీజ్ మన పెళ్ళయ్యే వరకు ఇలా నువ్వు చీరలు కట్టి నన్ను కవ్వించకు అని చెప్పాడు. తనకి సిగ్గుపడిపోయింది. రాఘవ ఆమె నడుముపై చెయ్యి వేసి నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నీ అందం నిజంగా నన్ను చెడ్డవాడిని చేస్తుంది అని నవ్వేశాడు. ఇద్దరూ కలిసి అలా బైక్పై గుడికి బయలుదేరారు. రాఘవాని పట్టుకొని కూర్చుంది జానకి. ఇద్దరి ముఖం సంతోషంతో వెలిగిపోతూ ఉంది. ఆ జంటని చూసిన వాళ్ళందరూ నిజంగా జానకి రాములలాగే ఉన్నారు అని మెచ్చుకుంటూ ఉన్నారు. ఇంత సంతోషంగా ఉన్న వీళ్ళని చూసిన దాసు తట్టుకోలేకపోయాడు. అతని స్నేహితులతో కలిసి పథకం వేశాడు. జానకిని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. లక్ష్మి జానకుల జీవితం మారబోతుంది. ఏం జరగబోతుందో తరువాయి భాగాలలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.